విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి వింత కథల సారథి ఆశ నిరాశల వారధి నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి అన్నీ ఉన్నాయనిపిస్తూనే అందకుండా చూస్తావు సంపదలెన్నో ఇచ్చి సంతోషం మాత్రం దాచేస్తావు కోరికలని ఉరి తీయాలని నీకెంతో ఉబలాటం ప్రాణాలతో చెలగాటం నీకు చేతివాటం ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి ఊహలు తలకిందులు చేసి ఉనికిని చాటుకుంటావు ఊహించని మలుపులతో ఊసురు పోసుకుంటావు మనసు మమతలపై నీకు అనాదిగా కక్ష నీ చేతిలో మనిషికి మనుగడే ఓ పరీక్ష ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి Come in. గుడ్ మార్నింగ్ మేడం 12 గంటలు దాటి 10 నిమిషాలైంది మిస్టర్ పరంకుశం. సే గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ మిస్టర్ రవీంద్ర. థ్యాంక్ యూ మేడం. మీరు పంపిన ఫైల్ స్టడీ చేస్తున్నాను. మేడం టీ తీసుకురా. అలాగే మేడం. నిజానికి ఈ ఫైల్ చూడ్డం కంప్లీట్ చేశాకే మిమ్మల్ని రమ్మని పిలవచ్చు. బట్ అంతసేపు మిమ్మల్ని బయట వెయిట్ చేయించడం నాకు ఇష్టం లేదు. పర్వాలేదు మేడం. పరంకుశం గారేంటి మౌనంగా ఉన్నారు? అబేబే మీరు చాలా బిజీగా ఉన్నారని. ఆఫ్టర్నూన్ ఎంగేజ్మెంట్స్ అన్ని ఓ హాఫ్ అన్ అవర్ పోస్ట్పోన్ చేయి ప్లీజ్. నారాయణరావు మంచివాడు. అవును మేడం. మనం అంతకన్నా మంచివాడు అనిపించుకోవాలి. ఎలిజబెత్ గారి పాలసీ కూడా అదే మేడం. నారాయణరావు తెలివిగలవాడు. మామూలు తెలివి కాదు మేడం. మనం అంతకన్నా తెలివిగా వ్యవహరించాలి. నారాయణరావు కంపెనీ లాభాల్లో ఉంది, మన కంపెనీ కూడా లాభాల్లోనే ఉంది. కాకపోతే నారాయణరావు కంపెనీ కన్నా మన కంపెనీకే ఎక్కువ లాభాలు రావాలి. నారాయణరావు కంపెనీ టాప్ 10 లిస్ట్లోంచి జారిపోయి మన కంపెనీ నంబర్ 1 కావాలి. అది కష్టం అనుకుంటాను మేడం.
మీరేమనుకుంటున్నారు మిస్టర్ రవీంద్ర? తలుచుకోవాలే గానీ అదేమంత కష్టమైన విషయం కాదు మేడం. సెక్షన్ హెడ్స్ అందరూ పంపిన కంపారిటివ్ స్టడీ రిపోర్ట్స్ చూశాను. మెషనరీలో గానీ స్టాఫ్లో గానీ నారాయణరావు కంపెనీ కన్నా మనం మెరుగైన పొజిషన్లోనే ఉన్నాం. కాబట్టి నారాయణరావు కంపెనీని పడగొట్టడం పెద్ద కష్టమేం కాదు. నారాయణరావు కంపెనీ కన్నా ముందుండాలన్నదే మీ అంబిషన్ అనుకుంటాను. ఏ మీ అంబిషన్ అది కాదా? నారాయణరావు కంపెనీ కన్నా మెరుగ్గా ఉండాలంటే మన టర్నోవర్ పెంచుకోవడం ఒక పద్ధతి అండి, వాళ్ళ టర్నోవర్ తగ్గించడం ఒక పద్ధతి అండి. ఈ రెండిట్లో బహుశా మొదటిదే ప్రిఫర్ చేస్తారనుకుంటాను. నేను రెండూ ప్రిఫర్ చేస్తాను. అంటే అవతల వాళ్ళకి హాని కలిగినా పర్వాలేదంటారా? ఆపరేషన్ చేయాలంటే నొప్పి తప్పదు. రోగికైతే మత్తిస్తారు. బిజినెస్లో అయితే ఆ పని చేయకుండానే ఆపరేషన్ చేస్తారు. కాబట్టి అవతల వాళ్ళకి అంతో ఇంతో హాని తప్పదు. అది మన పాలసీకి విరుద్ధం మేడం. అయితే పాలసీనే మార్చేద్దాం. చూడండి, మనం తయారు చేసుకునే పద్ధతులు మనకు అనుకూలంగా ఉండాలే కానీ అవరోధాలుగా మారకూడదు. నారాయణరావు కంపెనీని పడగొట్టే ప్రపోజల్తో రెడీగా ఉండండి. నవ్ యూ కెన్ గో. వెరీ గుడ్, మంచి డెసిషన్ తీసుకున్నారు మేడం. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. ఓకే మేడం. సంచి లోపల పెట్టు. పిల్లలు భోంచేశారా? నువ్వు పొద్దంతా ఇంటెడు చాకరీ చేసేదానివి. నువ్వు కూడా వేళకు భోంచేయకపోతే ఎలా పార్వతి? ఇలా అయితే నీ ఆరోగ్యం ఏమయ్యేట్టు? ఇప్పుడు నా ఆరోగ్యానికి ఏమైంది గాని వెళ్ళిన పని ఏమైంది? సంచిలో డబ్బుంది చూసావా? 22,000. అన్నయ్య గారు ప్రామిస్ చేసినంత ఇచ్చారన్నమాట. ఇచ్చారు కాదు, ఇప్పించారు. అదేంటి? చూడు పార్వతి, ఇది డబ్బు విషయం. ఇక్కడ బంధువులు బంధుత్వాలు పనికిరావు. తనే స్వయంగా ఇస్తే అప్పు తీర్చడం ఆలస్యం చేస్తాము అనుకున్నాడో ఏమో. వేరే వాళ్ళ దగ్గర నుంచి ఇప్పిస్తున్నట్టు ఇప్పించాడు వడ్డీకి. వడ్డీకా? కాక ఊరికే ఇస్తారనుకున్నావా? పిచ్చిదానా, అప్పు కోసం చేయి చాపనే కూడదు. చాపితే గీపితే ఇలాంటి ఆశ్చర్యాలను చాలా వాటిని పక్కన పెట్టాల్సి ఉంటుంది. నోటు ఇంకా రాయలేదు కాబట్టి వడ్డీ రేటు పిసరంత తగ్గించమని మాత్రం రిక్వెస్ట్ చేశాను. ట్రై చేస్తానన్నాడు. చూడు, తను ఇచ్చినా ఇప్పించినా సమయానికి సాయం చేశాడు. ఆ మేరకు మనం అతనికి కృతజ్ఞతలు చెప్పాల్సిందే. దేవరాజ్ బాబాయ్ గారిని కలిసారా? నీకో సంగతి తెలుసా? ఆయన మలేషియా వెళ్ళిపోయి 6 నెలలు అవుతోందిట. అయ్యో, అలాగా? వాళ్ళ అబ్బాయికి చెప్పానులే. ఫైనాన్స్ కంపెనీలో తెలిసిన వాళ్ళెవరో ఉన్నారట. మరీ అత్యవసరం అయితే తప్ప వెళ్ళడం వేస్ట్ అండి, ఇంట్రెస్ట్ చాలా ఎక్కువ అని తనే చెప్పాడు. తర్వాత వచ్చి చెప్తానులే బాబు అని వచ్చేశాను. నేనొకసారి మా ఊరు వెళ్ళొస్తానండి. దేనికి? డబ్బు కోసమా? ప్రత్యేకించి డబ్బు కోసమని కాదనుకోండి. మా అమ్మ వాళ్ళని మామయ్య వాళ్ళని చూసి చాలా రోజులైంది కదా. కేవలం వాళ్ళని చూడ్డం కోసమే అయితే నువ్వు రేపు బయలుదేరతానన్నా బస్ ఎక్కించేందుకు నేను రెడీ. డబ్బు కోసం అయితే మాత్రం వద్దు. అది కాదండి, మా మామయ్య వాళ్ళు కిందటేడు బిజినెస్లో బాగానే సంపాదించారట. 60 లక్షలు పెట్టి పెద్ద మేడ కొన్నారట, తోటలు కొన్నారట. రియల్ ఎస్టేట్లో బాగానే కలిసొచ్చిందట. 1 లక్ష రూపాయలు అప్పడితే ఇవ్వరా? ఎందుకు ఇవ్వరు? ఇస్తారు. కానీ ఆయనకి 2 ఆడపిల్లలు ఉన్నారు పార్వతి. ఉంటే మాత్రం అప్పు మనం అట్టే పెట్టుకుంటామా? తీర్చేస్తాంగా. ఆయనకు అవసరం అయ్యే నాటికి మనం సర్దుబాటు చేయలేకపోతే? కోటీశ్వర్లకో 1 లక్ష పెద్ద లెక్కలోదేమిటి? లక్షలో 1 రూపాయి తగ్గినా అది లక్ష అనిపించుకోదు పార్వతి. అయిన వాళ్ళ దగ్గర అప్పు చేసి అవమానం పాలయ్యే కన్నా బయట వాళ్ళని అడిగి తీసుకోవటమే మేలు. సమయానికి డబ్బు సమకూరదని భయపడుతున్నావేమో.
రామ్మూర్తి గారు ఇచ్చిన 8,000కి ఇప్పుడు నేను తెచ్చిన 22,000 కలిపితే 30,000. రామకృష్ణయ్య గారు రేపు ఉదయమే రమ్మన్నారు. అదో 15. అప్పటికి ఎంతైనట్టు? 45,000. మౌంట్ ఎవరెస్ట్తో ఢీకొంటం మంచిదా లేక మన ఇంటి పక్కనున్న బండరాయితో ఢీకొంటం మంచిదా? అదే మౌంట్ ఎవరెస్ట్ అంటే నారాయణరావు అని నా ఉద్దేశం. మౌంట్ ఎవరెస్ట్ అయినా మన ఇంటి పక్క బండరాయి అయినా ఏదైనా ప్రమాదకరమే మేడం. అచ్చా, వాట్ యు సే మిస్టర్ రవీంద్ర? ఢీకొనడం అవసరమైనప్పుడు దేనికైనా రెడీగా ఉండాలి మేడం. బండరాయిని ఢీకొనే బదులు ఎవరెస్టుతో ఢీకుంటే కనీసం ప్రెస్టేజ్ అయినా దక్కుతుంది. శభాష్ మిస్టర్ రవీంద్ర, శభాష్. థ్యాంక్ యూ మేడం. ద గ్రేట్ ఇండస్ట్రియలిస్ట్ నారాయణరావుతో మనం ఢీకొనబోతున్నాం. పొరపాటు చేస్తున్నారేమో, ఒకసారి ఆలోచించండి మేడం. పొరపాటా? నేనా? నెవర్. అకారణంగా యుద్ధం డిక్లేర్ చేయడం ఎంత అనాలోచితమైన పని అనిపించుకుంటుందో వినడానికి ఇది అలానే ఉంది. ఈ యుద్ధానికి కారణం ఉంది పరాంకుశం గారు. మన ప్రోడక్ట్ కి సంబంధించి మన కంపెనీ నంబర్ 1 కంపెనీ అనిపించుకోవాలి. నంబర్ గేమ్ అనేది మొదట థ్రిల్లింగ్గానే ఉంటుంది మేడం. తర్వాత అది కిల్లింగ్ గేమ్గా మారుతుంది. వరల్డ్ బిజినెస్ హిస్టరీ తిరగేస్తే నంబర్ 1 అనిపించుకోవటానికి జరిగిన కార్పొరేట్ వార్ ఏదీ సుఖాంతం కాలేదు. యు ఆర్ రైట్ మిస్టర్ పరాంకుశం. ఇప్పుడు నేను డిక్లేర్ చేస్తున్న వార్ కూడా అలాంటిదే. గెలుపు మనది కావాలి, ఓటమి నారాయణరావుది కావాలి. నంబర్ 1 అనిపించుకోవడం సరదా కోసం కాదు, బిజినెస్ కోసమేనని మీరు అర్థం చేసుకోవాలి. మనది నెంబర్ 1 కంపెనీ అని అనిపించుకోవాలంటే ప్రొడక్షన్ పెంచుదాం, మార్కెటింగ్ స్ట్రాటజీ మారుద్దాం. అలా చేస్తే 5 ఏళ్లలో మనం అనుకున్నది సాధించగలుగుతాం. దానికి కావాల్సిన వివరాలన్నీ ఇందులో ఉన్నాయి మేడం. ఎక్స్క్యూజ్ మీ మేడం. ఎస్, పరాంకుశం గారు చెప్పినట్టు 5 ఏళ్లలో కాదు, 5 వారాల్లో, జస్ట్ విత్ ఇన్ 5 వీక్స్ నారాయణరావు కంపెనీని పడగొట్టే ప్రపోజల్స్ ఇందులో ఉన్నాయి. వెరీ గుడ్. నారాయణరావు కంపెనీకి మొదటి పెట్టుబడి అతని మంచితనం, రెండో పెట్టుబడి అతని పార్ట్నర్ కృష్ణప్రసాద్, మూడో పెట్టుబడి డబ్బు. మంచితనం అనేది మామూలుగా ప్లస్ పాయింట్ అయితే బిజినెస్ రంగంలో అది మైనస్ పాయింట్ అవుతుంది. అతి మంచితనం మరీ ప్రమాదకరం. నారాయణరావు అతి మంచి మనిషి. బిజినెస్ని పార్ట్నర్స్ వదిలేసి ఆదర్శాలు వల్లించుకుంటూ కాలం గడుపుతున్న వ్యక్తి నారాయణరావు. ఆయన ఎడంచేతో విదిలించే అరకొర షేర్లతో అసంతృప్తితో రగిలిపోతున్న అతని పార్ట్నర్ పేరు కృష్ణప్రసాద్. నారాయణరావుది పెట్టుబడి మాత్రమే, కానీ పని చేసేది చేయించేది కృష్ణప్రసాద్ ఒక్కడే. ఆ కంపెనీ అంత లాభాల్లో ఉంది అంటే దానికి కారణం కృష్ణప్రసాద్. తీగలాంటి అతన్ని మనం కాస్త కదిపితే డొంకలాంటి ఆ కంపెనీని షేక్ చేయటం పెద్ద కష్టమేం కాదు మేడం. 5th పేజీలో లాస్ట్ పాయింట్ అదే. వెరీ గుడ్. అంటే నువ్వు అనేదేమిటి మిస్టర్ రవీంద్ర? అడ్డదారిలో వెళ్ళి అవతల వాళ్ళని పడగొట్టాలంటావా? పడగొట్టడమే ప్రధానం అనుకున్నప్పుడు దారి ఏదన్నది ముఖ్యం కాదు పరాంకుశం గారు. అడ్డదారులు దొక్కటం ఎలిజబెత్ గారి పాలసీకి విరుద్ధం. మిస్టర్ పరాంకుశం, ఎలిజబెత్ గారు పోయి ఎలిజబెత్ గారి పాలసీ మారిపోయి చాలా రోజులవుతోంది. మీరు ఆ విషయం మర్చిపోయినట్టున్నారు. ఇది రోజీ కంపెనీ. ఇక్కడ రోజీ పాలసీ మాత్రమే అమలవుతుంది. మీకు మీ అమ్మగారికి పాలసీ విషయంలో పెద్ద డిఫరెన్స్ ఉందని నేను అనుకోను మేడం. అనుకోకపోతే తక్షణం మీరు ఇక్కడి నుంచి బయటకు వెళ్ళడం మంచిది. ఐఎమ్ సారీ మేడం. సారీలు చెప్పించుకోవడం కోసం కాదు మిమ్మల్ని ఇక్కడికి పిలిపించింది. ఈ కంపెనీలో వర్క్ చేస్తున్న వారిగా ఈ కంపెనీ బాగు కోరమని. నీతి సూత్రాలు, ఆదర్శాలు మాకు తెలుసు. మీకు తెలియని కాదు మేడం. ఒక పని చేయబోయే ముందు న్యాయాన్యాయాలు ఆలోచించమని ఒక సీనియర్ స్టాఫ్ మెంబర్గా చెబుతున్నాను.
అంతే. ఏమిటండి అన్యాయం? చిన్న చేపను మింగడం పెద్ద చేపకి న్యాయం అవ్వచ్చు, అది చిన్న చేపకి అన్యాయం అవుతుంది. అవునా కాదా? అవుననుకోండి. ఒకే పనికి సంబంధించి న్యాయాల్లో తేడా ఉన్నప్పుడు ఇది న్యాయం అని మీరెలా చెప్పగలరు? కమాన్ టెల్ మీ. యు ఆర్ ఇన్ రైట్ ట్రాక్ మిస్టర్ రవీంద్ర. ఇందులో పాయింట్ నెంబర్ 5 and 6 కొంచెం వేగ్గా ఉన్నాయి. తర్వాత వచ్చి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఓకే మేడం. పార్వతి, పార్వతి, వస్తున్నా. గోపాలం వాళ్ళ ఇంటికి ఒకసారి వెళ్ళరాకూడదు? ఇప్పటికి 2 సార్లు వెళ్ళొచ్చానండి, ఇంకెన్నిసార్లు వెళ్ళమంటారు? అది కాదు పార్వతి, ఇప్పుడు చూడండి, అన్నయ్య గారు వచ్చిన వెంటనే ఒకసారి మా ఇంటికి పంపించమని ఇప్పటికి 2 సార్లు వాళ్ళ ఇంట్లో చెప్పొచ్చాను. 3వ సారి వెళ్ళినా అదే మాట కదా చెప్పి రావాలి. చెప్పడం కాదు పార్వతి, ఒకవేళ ఇప్పటికే గోపాలం ఇంటికి వచ్చేసాడనుకో, ఆ సంబంధం వాళ్ళని కలిసింది లేంది ఓ మాట అడిగొస్తే సరిపోతుందిగా. ఆ అడిగేదేదో మీరెళ్ళి అడగచ్చుగా. వెళ్ళొచ్చు అనుకో, గోపాలరావు వాళ్ళ బామ్మ ఆ ముచ్చట ఈ ముచ్చట చెప్పి ప్రాణాలు తోడేస్తుంది. నువ్వు చెప్పినంత చాకచక్యంగా వెళ్ళొస్తాను బామ్మగారు అని నేను చెప్పలేనుగా. నా కోసం ఒక్కసారి వెళ్ళి రాకూడదు? ఎక్కడికి వెళ్ళేది? మీకోసం చచ్చి చెడి నేనంత దూరం నుంచి వస్తుంటే మీరెక్కడికి ప్రయాణం గడుతున్నారు? అన్నయ్య గారు, మీకు నిండు 100 ఇప్పుడే మీ ఇంటికెళ్ళి మీరొచ్చారేమో చూసి రమ్మంటున్నారు మీ ఫ్రెండ్ గారు. ఇంతలో మీరొచ్చారు. లేడికి లేచిందే పరుగన్నట్టు మా శివుడికి అంతా తొందరే. ఉండదేమిటి మరి? ఇవాళన్నా దొరికారా వాళ్ళు? వాళ్ళు దొరకలేదు, నేనే దొరకపుచ్చుకున్నాను. మరి నేను చెప్పిన విషయం మాట్లాడావా? బాగుంది వరుస. వెళ్ళిందే మీ పని మీద, మాట్లాడకుండా ఎలా ఉంటాను? ఏమన్నారు? ఏమంటారు? సరే అన్నారు. అల్లుణ్ణి వాళ్ళంతట వాళ్లే అమెరికా పంపించుకునేటైతే మాకేం అభ్యంతరం ఉంటుంది, అలాగే పంపించుకోమనండి, అనుకున్న ముహూర్తానికే పెళ్లి జరిపిద్దాం అన్నారు. నిజంగానా అన్నయ్య గారు? ఇలాంటి విషయాల్లో అబద్ధాలుంటాయా చెల్లెమ్మ? విషయం అంతా 1కి 2 సార్లు విడమర్చి మరీ చెప్పాను. అబ్బాయిని అమెరికా పంపడానికి ఒప్పుకున్నారని, వాళ్ళ దగ్గర ఏదో కట్ల కొద్దీ డబ్బు మూలుగుతుందనుకునేరు. ఇది వాళ్ళకి అదనపు బాధ్యత, అప్పు కోసం మళ్ళీ ఊరు మీద పడాల్సి ఉంటుందని చెప్పాను. ఆల్రెడీ పడ్డాడు అంటే బాగుండేది. అప్పు కోసం అప్పుడే వేట మొదలు పెట్టావేంటి? మొదలు పెట్టకపోతే పరుగు పందెంలో వెనకబడిపోవు. శివుడు, నీది మొండి ధైర్యం అనాలో గుండె ధైర్యం అనాలో నాకు అర్థం కావట్లేదు. ఏదో ఒక ధైర్యం చేయకపోతే పనులేలా అవుతాయి గోపాలం? ఏదో నలుగురు మంచితనం 4 అక్షింతలయ్యి ఆ పసిదాన్ని నెత్తిమీద పడితే అంతే చాలు. పడక ఎక్కడికి పోతాయి ఏంటి? మరి నేను వస్తా శివయ్య. ఇప్పుడు అర్జెంటుగా నా ఒంటి మీద వేడి నీళ్లు పడకపోతే నా ఒళ్ళు ఒక వాల్కి వచ్చేయట్లేదు. నీ ఏర్పాట్లోనే ఉంటావు? అలాగే, రేపు ఆఫీస్లో మిగతా విషయాలు మాట్లాడుకుందాం. ఓకే, వస్తా చెల్లెమ్మ. మంచిది అన్నయ్య గారు. కొత్త సీట్లోకి వచ్చాక మొట్టమొదటి సంతకం. హలో సార్, ఏమిటి ఇలా వచ్చారు? బాగుందయ్యా రవీంద్ర, నా సీట్లో కూర్చున్నది కాక పైగా ఇలా వచ్చారేంటో అని ప్రశ్న కూడానా? నా సీటు మీ సీటు అంటూ ఇక్కడ ఏదీ ఉండదు సార్. మేడం ఎవరిని ఎక్కడ ఏ సీట్లో కూర్చోమంటే వారు ఆ సీట్లో కూర్చొని పనిచేయాలి, అది పద్ధతి. వాట్ డు యు మీన్? మేడం గారు ఇవాళ నుంచి నన్ను ఈ సీట్లో కూర్చోమన్నారు, నేను కూర్చున్నాను. సార్, కాస్త నన్ను పని చేసుకుని ఇస్తారా? మేడం నాతో అలా ఏం చెప్పలేదే. నాతో చెప్పారు సార్. చెప్పడం మాత్రమే కాదు, నాకు ప్రమోషన్ ఇచ్చి సీటు మారుస్తున్నట్టు లెటర్ కూడా ఇచ్చారు. మీకు అంతగా నమ్మకం లేకపోతే ఇదిగో చూడండి. మీ సీట్ ఎక్కడో మేడం రెడీ తెలుసుకోండి.